దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియబిడ్డలారా, ఇంతవరకు పాటల ద్వారా ప్రభు నామాన్ని మహింపరిచాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు యొక్క దేవుని యొక్క వాక్యాన్ని, క్రిస్మస్ సందేశాన్ని మనం విందాం. దేవుడు మనల్ని గత డిసెంబర్ 10వ తారీఖు ఈ యొక్క 10 దినాలు మనల్ని అందరినీ కూడా కాచి కాపాడాడు. ఆయన యొక్క ఉచితమైనటువంటి ప్రేమ కృప ద్వారా ఈ 2025వ సంవత్సరం చివరి నెల ఇది. ఈ దినం 10వ తారీఖు బుధవారము. ఈ యొక్క ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడటానికి, నాతో మాట్లాడటానికి, మనతో మాట్లాడటానికి, ఆయన యొక్క వాక్యము ద్వారా నిన్ను సంధించటానికి ఉదయకాలంలో నీకు తెలియపరిచే గొప్ప శుభవార్త. ఆ శుభవార్తను విని దేవుని యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలను పొందాలని నేను నీతో తెలియపరచబోతున్నటువంటి వాక్య సందేశం. పిల్లారా, చూసుకుందాం యేసుక్రీస్తు జనన విధానం ఎలా ఉన్నదో. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువమ్మా, చదివి సహాయం చేయి. 21వ వచనం చదువు, మైక్లో చదువు. ఆమె ఒక కుమారుని కనును, ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. చాలమ్మా, చాలు. దానికి ముందు వచ్చిన చదువుకుందాం. 20వ వచనం. ఇది ఉదయకాలం మూల వాక్యం. 20వ వచనం చదువు. యేసేపు అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించిందని పరిశుద్ధాత్మ ద్వారా కలిగినది. చూడండి, ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. దావీదు కుమారుడైన యేసేపు అని పిలిచాడు ప్రభు. దూత దావీదు కుమారుడైన యేసేపు అని స్వప్నమందు ఆ యేసేపుని పిలిచినప్పుడు ఆ యేసేపు కలవర చెందుతూ ఉన్నాడు, కలవరపడుతూ ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో యేసేపు కొట్టుకులాడుతూ ఉన్న సమయంలో యేసేపు దగ్గర కూడా దూత వెళ్ళింది. యేసేపు భయపడకు నువ్వు. యేసేపు అని పేరు పక్కన పెడితే నీ పేరు తగిలించుకో. నువ్వు భయపడకు, దేవుని కృప నీకు తోడుగా ఉంది. నువ్వు భయపడద్దు, దేవుని యొక్క కృప నీకు సహాయకరంగా ఉన్నది. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు? చూడు, ఈ యేసేపు కూడా భయపడుతూ ఉన్న సమయంలో దూత స్వప్నమందు ఆయనను దర్శించి ఆయనతో మాట్లాడినటువంటి మాట, మరియా పరిశుద్ధాత్మ ద్వారానే తప్ప మరి దేని ద్వారా మీ గర్భం ధరించలేదు. హల్లెలూయా చెప్ప, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారాగానే తప్ప మరి దేని ద్వారా గర్భం ధరించలేదు. కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో మనకి పరిశుద్ధాత్మ దేవుడు, సమాధానకర్త అయినటువంటి దేవుడు మనకి మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు. వాటిని గ్రహించలేక, వాటిని తెలుసుకోలేక, వాటిని జీర్ణించుకోలేక కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే రకరకాల మాటలు అంటారు. మంచి ఇల్లు కట్టుకున్నా ప్రజలు ఏం చేస్తారు? రకరకాల మాటలు. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? ఎక్కడి నుంచి వచ్చింది? సడన్గా ఎంత ఇల్లు కట్టారు, ఇలాంటిది చేశారని ప్రజలు అంటూ ఉంటారు. మంచి చీర కట్టినా అంతే, మంచి బట్టలు వేసుకున్నా అంతే,